మొట్టమొదటిగా రామ్ గోపాల్ వర్మ గారు విజయవాడ వచ్చినప్పుడు ఇట్లా మీ ఇంటికి వస్తానన్నప్పుడు వెల్కమ్ చేయటం జరిగింది. నేను ఆ రోజు టాపిక్ వచ్చినప్పుడు కూడా ఆ పాటని మీరు బ్యాన్ చేయటం మంచిది, సమాజంలో అది ఇంకొక విధమైనటువంటి ఆలోచన వస్తుందని చెప్పి ఆ రోజు నేను చెప్పడం కూడా జరిగింది. ఆ రోజు మీడియా మిత్రులంతా కూడా ఉన్నారు. నేను ఆ రోజే చెప్పాను, ఒక ఫిల్మ్ మేకర్గా కానివ్వండి, లేకపోతే డైరెక్టర్గా కానివ్వండి, వాళ్ళకి ఏదైనా కానీ తీసుకునేటువంటి స్వతంత్రం, సర్వ హక్కులు వాళ్ళకు ఉన్నాయని చెప్పి ఆ రోజు కూడా చెప్పాను. వాళ్ళు ఏదో రామ్ గోపాల్ వర్మ గారిని పిలిచి నా క్యారెక్టర్ నన్ను మహాత్మా గాంధీని చేయమంటే ఆయన నన్ను మహాత్మా గాంధీని చేస్తాడో దేవదాసుని చేస్తాడో నాకేం తెలుసు, తెలియదు కదా. అది ఆయనకి ఆయన బిజినెస్ పరిస్థితులను బట్టి, ఆయన డైరెక్ట్ చేసే సినిమా పరిస్థితులను బట్టి, ఆయన ఇక్కడ చదువుకున్న నేపథ్యంలో తెలిసిన పరిస్థితులను బట్టి తీస్తాడు. మీరు ఇందాక అన్నట్టుగా నాకు ఆయన సినిమా చూపిలా. సినిమా 1 నిమిషంన్నర మీ టీవీ 9లోను వీటిలో ఫ్లాష్ అయినాయే ట్రైలర్స్, అది ఒకటి మట్టుకు పెన్ డ్రైవ్లో పెట్టి చూపించాడు ఆయన. అంతకన్నా నాకు ఎక్కువ ఒక్క ఇది కూడా పాయింట్ కూడా చూడాల. ఆయన చెప్పింది ఏంటి అంటే, మురళీ గెటప్లో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఉన్నాడు, మీ గెటప్లో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఉన్నాడో చూడండి అని చెప్పి చూపించాడు. అంతేగాని సినిమాలు అక్కడ ఏం జరగల. ఆయన రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు నెహ్రూనో లేకపోతే ఇంకోడో కాదు, ఒక సినిమాని తీసుకొచ్చి ఒక ఇంట్లో ప్రదర్శన చేసి చూడండి అని చెప్పటానికి. ఆయనకి కావాల్సిన బిజినెస్, ఆయన వృత్తి అది. ఆయనకి సమాజంలో ఉన్నటువంటి కొన్ని నిజ జీవితాల చరిత్రలు తీసుకుంటూ ఉంటాడు, దానికి అనుగుణంగా ఆయన మార్చుకుంటూ ఉంటాడు. ఒకవేళ ఇప్పుడు నేను ఇంకోలో బలవంతం పెడితే తీస్తానని అది పెడతాడు. పెట్టిందా చేసేది ఏముంది? చిన్నప్పటి నుంచి నన్ను మీరు చూస్తున్నారు. నెహ్రూ ఏంటో నీకు తెలుసు, పూర్ణాకు తెలుసు, పుట్టు పెరిగిన కానించి నేను తెలుసు. నన్ను ఆయన బ్యాడ్గా చూపించాడు అనుకో, ఇదేంటో ఎట్లా చూపించాడని మీరు కామెంట్ చేసుకుంటారు. ఇప్పుడు నేను అనేది క్యారెక్టర్ని, ఆయన నా క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నాడా? నా క్యారెక్టర్ని ఇప్పుడు టీజర్ చూపించాడు మొట్టమొదట. ఏదో ఫస్ట్ వనిత టీవీలోనే ఎందుకో రాత్రిపూట పెడతా అంటే చూశారు. నా పేరు నెహ్రూ, మా అన్న పేరు గాంధీ అని మేము రాధా దగ్గరికి వెళ్ళడం చూపించాడు. అది నిజమా? చెప్పండి, అది నిజమా? టైటిల్ ఆయన ఇష్టం వచ్చింది పెట్టుకుంటాడండి. నన్నేం చేయమంటారు? నేను వెళ్ళాలి కోర్టుకి, నా పాత్రలు పెట్టి ఆళ్ళ టైటిల్లో పెట్టావేంటని. ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్గా కానివ్వండి, సినిమా డైరెక్టర్గా కానివ్వండి, వాళ్ళు పెట్టుకుంటారు. సరే, కొంతమంది అభ్యంతరాలు చెప్పిన వాళ్ళు వాళ్ళ అభ్యంతరాలు వాళ్ళకు ఉంటాయి. నేను దాంట్లో ఏ మాత్రం డివేట్ అవును. నాకున్న మనస్తత్వం వర్మ గారికి ఉండదు, వర్మ గారికి ఉన్న మనస్తత్వం ప్రొడ్యూసర్కి దాసరి కిరణ్కి ఉండదు. కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు ఉంటారు. ఆయన నాకు చూపించింది ఏమీ లేదు. నేను కూడా అది వాళ్ళకు కూడా మరి ఏమైనా చూపించారా? మరి అదే ఆయన చూపించాడంట. నాకు 1.5 నిమిషాలు చూపించాడు ఆయన. అది ఆయన ఇష్టం, నన్నేం చేయమంటారు? ఈ సినిమాలో మీరు అవునన్నా కాదన్నా మీ మీద కొంత నెగిటివ్ అయితే సినిమాలో ఖచ్చితంగా ఉండాలి కదా. ఉన్నా చేయగలిగేది ఏముంది? చేయగలిగేది ఏముంది అన్న? మీ నుంచి అబ్జెక్షన్ నా దొడ్లో పెరిగిన వాళ్ళు, నా పక్కన ఉన్నాళ్ళు, వాడు నాతో డిఫరెంట్ బయటికి వెళ్ళి ఏం చెబుతాడు చెప్పండి? నెహ్రూ ధర్మాత్ముడా, అమ్మో సమాజానికి ఉపయోగపడేవాడని చెబుతాడా ఏంటి? గడప దాటినాడు ఏమంటాడు? వాడికి ఒక ఇండివిజువాలిటీ కావాలి, వాడు పర్సనాలిటీ పెంచుకోవాలనుకుంటే
అమ్మని ఎవరు దొంగరా అని చెప్పాలి. అట్లా బెదవాళ్ళని అనుమానాలు తిరిగిన వాళ్ళు ఎంతమంది నన్ను క్రిటిసైజ్ చేసిన వాళ్ళు పూర్ణ నీకు ఎంతమంది తెలుసు? చెప్పు, నాకు తెలియపెడతాను. నీకు నా క్లోజ్ సర్కిల్లో నువ్వు కూడా ఉన్నావు కదా. కాబట్టి నేను అటువంటి ఏమీ పట్టించుకునే పరిస్థితి కాదు, నా వయసు అటువంటిది కాదు. అంటే గత 2 దశాబ్దాల నుంచి విజయవాడ అటువంటి రాజకీయాలు లేవు. ఏదైతే 2 సామాజిక వర్గాల ఉన్న రాజకీయాలు మొత్తం కూడా 1988తోనే క్లోజ్ అయిపోయినాయి అబ్బా. అయిపోయింది సార్. మళ్ళీ ఇప్పుడు ఇలాంటి సినిమాలు రావడం వల్ల సినిమాలు చూసి కొట్టుకునే ఇందాక రాంగోపాల వర్మ గారు అన్న దాంట్లో నేను విభేదించాను. సినిమాలు చూసుకుని కొట్టుకు వచ్చే పరిస్థితులు ఈ రోజులో ఒక పంపు దగ్గర లేకపోతే 2 వర్గాలు కొట్టుకుంటే పరిస్థితి, పెద్దలు తలదూర్చి నరుకునే పరిస్థితులు లేవు. ఒక చిన్న ఇష్యూ చేసి పెద్ద ఇష్యూ చేసి ఇద్దరు బాగా రోడ్డు మీదకి వచ్చి లేకపోతే పోలీస్ స్టేషన్లో లాకప్లో 15 రోజులు ఉండి లేకపోతే జైల్లో 1 సంవత్సరం ఉండే పరిస్థితులు ఇప్పుడు ఉన్న కుర్రాళ్ళకి అసలు లేవు. వాళ్ళంతా కంప్యూటర్ల మీద టెక్నాలజీ మీద బతికేటువంటి వాళ్ళు. 1 గంట పోలీస్ స్టేషన్లో కూర్చుంటే 5 నిమిషాల్లో నీకో నాకో ఫోన్ చేసి నన్ను ఎప్పుడు ఇడిపిస్తా పూర్ణ తొందరగా బయటికి తీసుకుని కూర్చోబెట్టే అనే రకాలు తప్పితే. కాబట్టి ఆ పరిస్థితులు మళ్లీ రావు. ఇక దాని గురించి మర్చిపోండి అంతే. చూసిన ట్రైలర్ లో మీ పాత్ర చూశారు కదా, మీ పాత్ర నాకు నేను ఇందాక నీకు క్లియర్ చెప్తున్నా, నాకు చూపించిన ట్రైలర్లో 1.5 నిమిషాలు 1.5 నిమిషాల్లో నెహ్రూ అంటే ఇదిగో ఇట్లా చూపించానండి క్యారెక్టర్ని. అంటే క్యారెక్టర్ అంటే పర్సనాలిటీ. నా పర్సనాలిటీ అంటే నేను చేసేది కాదు. మేకప్ వేస్తే నెహ్రూ ఎట్లా ఉన్నాడు, మురళిని ఎట్లా ఉన్నాడు అని చూపించాడు. నాదైతే ఆ టైంలో నిజంగా ఆ వయసులో నేను అట్టాగే ఉన్నాను. కానీ మురళిది కొంచెం లావుగా కనిపించి ఉండడానికి పోలికలు అట్టాగే ఉన్నాయి. కానీ నడక అవి ఉన్నాయన్న ఆ రెండింటి మీద నా కామెంట్ విడమని చెప్పాను. దానికి దర్శాలు అంతేగాని సినిమా చూపించమని నేను ఎందుకు అడుగుతా ఆయన్ని? నువ్వు చూపించమని ఆయన చూపిస్తాడా? రేపు ఎల్లుండో రిలీజ్ పెట్టుకుని డిసెంబర్ 20 గాంధీ చచ్చిపోయిన రోజు, డిసెంబర్ 20వ తారీఖు గాంధీ చచ్చిపోయిన రోజు, డిసెంబర్ 23న ఈయన రిలీజ్ చేస్తున్నాడు. మరి నాకు సంబంధం లేదు. ఆయన నన్ను పిలవలేదు. నేను నిర్మోహం చెప్తాను. ఆయన నన్ను పిలవలేదు, రమ్మని కూడా అనలేదు. నేను అనను. ఏమండి, అది ఆయన అడగండి. సినిమా తీసినప్పుడు ఆయన అడగండి. ఇంకప్పుడు బయట ఉన్న క్యారెక్టర్ని లోపల చూపించేటువంటి పరిస్థితుల్లో గాడ్సేన్ పట్టుకుని దేవుడు అన్న రోజుల్లో, ఈ రోజుల్లో గాంధీ మహాత్ముని ఇంకో క్యారెక్టర్ చూపిస్తే చేయగలిగేది ఏముంది? ఇప్పుడు వాళ్ళు తీసేది సినిమా, కళా ప్రపంచం. ఆ ప్రపంచంలో వాళ్ళకి రూపాయి ముఖ్యం. ఆ రూపాయి ముఖ్యమైన దాన్ని వాళ్ళు ఆలోచించుకోవాలి. గాంధీ మహాత్ముని మనం ఎట్లా చూపించాలరా అనేది, అది భవిష్యత్ తరాల మీద ఏ విధంగా ఉంటుందరా అనేది రాంగోపాల్ వర్మ గారు ఆలోచించుకోవాలి. తను ఒక సమాజానికి ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను అనేది ఆలోచన ఆయనకు ఉండాలా. నువ్వు నేను ఎక్కడ ఏమంటాం? మనం భవిష్యత్ తరాలకి పలానా రాంగోపాల్ వర్మ గారు అప్పుడు ఆ సినిమా తీశారా, దాని వలన ఈ నీతి మనకు నిలిచిందిరా అనేది అనుకోవాలని రాంగోపాల్ వర్మ గారు ఆయన ఆలోచనలో ఆలోచించుకోవాలి. అంతేగాని రాంగోపాల్ వర్మ గారు నా స్టోరీని ఈ విధంగా మలుస్తున్నాను నేను అడుగుతాను. దాంట్లో అక్కడ చూశాను, దాంట్లో సిగరెట్ కాల్చినట్టు ఉంది. మేము ఒక్కపొడి కూడా వేయం, మా ఫ్యామిలీలో ఎవరు, మా తాతల కాడి నుంచి వేయం. నేను అది కూడా చెప్పా, మాకు అలవాటు కూడా లేదండి అని. కాఫీ టీ తాగాను, ఒక్కపొడి కూడా వేయను. అట్లా వాళ్ళు మన పరిస్థితులు వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ పరిస్థితులు వాళ్ళకి అక్కడ ఆ క్యారెక్టర్ గా సిగరెట్ తాగేటట్టు చూపించాలనిపించిందేమో ఆలోచనలో. నేను ఏది కూడా నేను ఆలోచించనండి. ఆయన ఒక డైరెక్టర్, ఆయన ఒక ప్రొడ్యూసరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ బిజినెస్ లో రూపాయి వచ్చేటట్టుగా వాళ్ళు చూసుకుంటున్నారు. నేను కూడా ప్రొడ్యూసర్ని అయితే నేను కూడా అదే ఆలోచన చేస్తా. నేను ప్రొడ్యూసర్ని కాదు కాబట్టి మీతో ఎంతసేపు క్యారెక్టర్ చేయగలిగేది ఏం లేదు. నేను ఇందాక చెప్పానే,
చేయగలిగేది ఏమీ లేదు, నేనేమి చేయను కూడా. అంటే మీ అభిమానులు చేస్తున్నారు. ఎవరు? నువ్వే కొట్టాలి తిరిగి. ఎవరు కొట్టాలి? నువ్వు నా అభిమానివే కదా. పూర్ణ చిన్నప్పటి నుంచి తెలుసు, అందునే చెబుతున్నా.